వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? ఆదివరహ క్షేత్రంలో అశ్వార్థ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు బాగా డబ్బున్న కుబేరుడు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన్ని పిలిచి నీకు అప్పివ్వమని చెప్తాను అని వెంకటేశ్వర స్వామితో అంటాడు. అలాగే కుబేరుని పిలిచి వెంకటేశ్వరునికి అప్పివ్వమని చెప్పాడు. దానికి కుబేరుడు నీకు అప్పివ్వడం నాకు ఇబ్బంది కాదు, కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటా అని చెప్పాడు. దానికి వెంకటేశ్వర స్వామి యుగ ధర్మాన్ని ఎవరైనా పాటించాల్సిందే, నేను అసలుతో పాటు వడ్డీ కూడా ఇస్తాను అన్నాడు. దానికి కుబేరుడు అప్పు ఎంత కావాలి అని అడిగాడు. రుణగ్రాహి శ్రీనివాస రుణదాత ధనేశ్వర అనేలా ఒక లోహం రేకుపై ప్రామిస్ నోట్ రాశారు. హేవిళంబినామ సంవత్సరే చైత్రశుద్ధ దశమి ఫలానా వారం నాడు అశ్వార్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్ర ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి 100 కాసులకు 1 కాసు వడ్డీగా యుగాంతర్ నాడు అసలు చెల్లించేటట్లు ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చి డబ్బివ్వమని అడిగారు. దానికి కుబేరుడు నోట్ రాసి ఇచ్చినందుకు సంతోషమే, కానీ యుగధర్మం ప్రకారం సాక్షి ఉంటేనే డబ్బిస్తాను అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నేను సాక్షిగా సంతకం చేస్తాను అన్నాడు. దానికి మళ్ళీ కుబేరుడు ఒకే ఒక్క సాక్ష్యం సరిపోదు, ఒక్క కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే, మీరు అభ్యంతరం లేకపోతే ఇంకొక సాక్షి అవసరం అన్నాడు. అందుకు రెండో సాక్షిగా పరమశివుడు సంతకం పెట్టాడు. అయినా కుబేరుడు 3 సంతకాలు ఉంటే బాగుండేది అన్నాడు. 3వ సాక్షి ఎవరో అని తలపైకి చూసినప్పుడు అశ్వార్థ వృక్షం కనిపించింది. ఆ వృక్షం 3వ సాక్షిగా సంతకం పెట్టింది. ఇలా 3 సాక్షుల సంతకాల తర్వాత కుబేరుడు వెంకటేశ్వర స్వామికి 14 లక్షల బంగారు కాసులను ప్రతి 100 కాసుకి 1 కాసు వడ్డీగా అప్పు ఇచ్చాడు. ఇదే ఆ రేకు. ఓం నమో వెంకటేశాయ.